నమస్తే. ఏంటి అసలు ఈ రోజున భోగాపురం ఎయిర్‌పోర్ట్ గురించి జగనే గాని ఉండుండకపోతే అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మనకొచ్చేది కాదు అని జెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏం జెప్తారు మీరు దాని గురించి? నమస్తే అన్న. ఇప్పుడు వాళ్ళు ఒకటన్నా భోగాపురానికి ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అల్లూరి సీతారామరాజు గారి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రావడానికి కారణం ముగ్గురు మనుషులన్న. హ్మ్. మీరనుకున్న జగనయితే దాంట్లో లేడు. హ్మ్. మీరనుకున్న జగనయితే దాంట్లో లేడు. ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు, 2 అశోక్ గజపతిరాజు గారు, 3 ఇప్పుడున్న రామ్మోహన్ నాయుడు గారు. వీళ్ళిద్దరూ ఎంపీలు 2014, 19 మధ్యన అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు. హ్మ్. ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు. హ్మ్. దీనికి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు 2014, 19 మధ్యన ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ముగ్గురు కళల రూపమే ఈ భోగాపురం ఎయిర్‌పోర్టు, లేకపోతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనుకోవచ్చు, లేకపోతే జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భోగాపురం అనుకోవచ్చు, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భోగాపురం ఉత్తరాంధ్ర అనుకోవచ్చు. హ్మ్. సో, అసలు ఏంటి దీని కథ, దీని కామాక్షం అంటే చూస్తే, మనం వాడు ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది కట్టుకోవాలన్నా 1,00,000 పర్మిషన్లుంటాయి. హ్మ్. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ కంటే ఇంకెక్కువ ఉంటాయి కదా! హ్మ్. ఇప్పుడు వైజాగ్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్ ఎందుకు ఈగలు తోలుకుంటున్నారన్న జగన్మోహన్ రెడ్డి, హ్మ్. భోగాపురం భీమిలి నుంచి 5 కిలోమీటర్లు అని చెప్పింది ఆయనే. హ్మ్. ఆయనే ఇయన్నీ చెప్పుకుంటూ వచ్చింది. హ్మ్. ఎందుకని భోగాపురంలో పెడుతున్నారు అనంటే, విశాఖపట్నం డెవలప్‌మెంట్ అవుతుంది. విశాఖపట్నానికి ఎయిర్‌పోర్ట్ సరిపోదు. హ్మ్. రాను రాను ఎయిర్ ట్రావెలింగ్ ఎక్కువవుతుంది. 2003, 2004లో చూస్తే జనాలు అమ్మో! ఈడు ఫ్లైట్ ఎక్కొచ్చాడంటే, "అరేయ్! ఈడు ఫ్లైట్ ఎక్కాడురా" అనేవాళ్ళు. 2014కొచ్చి "అరేయ్! మనోడు ఫ్లైట్ ఎక్కాడురా" అన్నారు. ఇప్పుడు "అరేయ్! ఎవరైనా ఎక్కుతున్నారురా ఫ్లైటు" అన్నారు. అంటే 2004కి, 2014కి, 2024కి వ్యత్యాసం చూడండి. మనోడు ఆహా! అనే కాడి నుంచి అవునురా అందరూ ఎక్కుతున్నారురా అనే దానికొచ్చింది. అంటే దీనికి కారణం ఏంటి? నంబర్ ఆఫ్ పీపుల్ అప్పుడు ఏంటి ఒక ఢిల్లీ పోవాలంటే 12,000, 13,000, 15,000 హైదరాబాద్ పోవాలి. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాడికి పోవాలి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆడికి పోవాలి. లేకపోతే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి అక్కడి నుంచి పోవాలి. ఫ్లైట్లు కూడా తక్కువ. 2014 వచ్చేటప్పటికి నీకు ఇక్కడ విజయవాడ నుంచి కూడా ఢిల్లీకి ఫ్లైట్స్ వచ్చినాయి. 2024కి వచ్చేటప్పటికి ఏమైంది? నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ వచ్చినాయి విజయవాడకి. అంటే కనెక్టివిటీ పెరిగింది. సో, ఆ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ అనేది పెరగడం, జనాలు అంతా ఎఫర్డబుల్‌గా రావడం కోసం నియర్ బై చిన్న చిన్న ఏరియాస్‌లో కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్‌పోర్ట్ కట్టడానికి చేస్తుంది. ఇప్పుడు నీకు ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి చాలామంది వేరే వేరే దేశాల్లో ఉద్యోగరీత్యా లేకపోతే ఏదో రీత్యా అక్కడ ఉండున్నారు. వాళ్ళు శంషాబాద్ వెళ్ళి శంషాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడ రావడానికి ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఇక్కడ కనెక్టివిటీ అంతా బాగుండిద్దన్న ఉద్దేశంతోటే ఇక్కడ భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది పెట్టారు. సో, ఈ ఎయిర్‌పోర్ట్‌లు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర్ రెడ్డికి అచ్చి రాలేదు. ఎందుకంటే చెప్పనా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి కూడా ఇట్లానే అడ్డుపడుతుంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పిలిచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాని జోలికి పోవద్దు అని చెప్పాడు. దాని జోలికి పోవద్దని చెప్పిండు. ఇప్పుడు దీంట్లో కూడా నితిన్ గడ్కరీ గారు ఏదైతే జగన్ గారు చెప్పారు కదా! ఈ పోర్ట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో నితిన్ గడ్కరీ గారికి తెలుసు అని చెప్పారు. అవునండి. నితిన్ గడ్కరీ గారు పిలిచి 2022లో ఏంటి అడ్డుపడుతున్నావంట చంద్రబాబు నాయుడు గారు నీకు అయినా ఉంటే నువ్వు అయినా చూసుకోండి. కానీ దీని జోలికి రావద్దని చెప్పారు. సో, అసలు దీని పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి? ఏంటి? అప్పుడు జగన్ ఏమన్నాడు? ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు అనేది కొన్ని ముక్కల్లో చూసుకుందాం మనం. 2016లో ప్రపోజల్ పంపించారండి. ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చింది. 2017 ఆగస్టులో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. 2018లో ల్యాండ్ ఎక్వైజేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడొచ్చాడు మన కమాన్ గుసగుస మన జగన్మోహన్ రెడ్డి గారు గద్దలాగా వాలిపోయారు. ఎందుకంటే ఆయనకి విశాఖపట్నం డెవలప్ అవ్వడానికి ఇష్టం లేదు. ఆయన ఏం చేశాడు? లోకల్‌లో ఉన్న వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ చేత కేసులేపించాడు. అయన్నీ కేసులన్నీ క్లియర్ అయ్యి అన్నీ చేసిన తర్వాత ఇక్కడ జనాలు ఏమనుకున్నారంటే కాకినాడ మొన్న నేను వెళ్ళినప్పుడు కాకినాడలో అనుకుంటున్నారు. ఏదంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్ జీఎంఆర్ దాంట్లో కాకినాడ సెడ్జ్‌లో కొన్ని షేర్లు ఉన్నాయంట జీఎంఆర్‌కి. నాకు తెలీదు. కాకినాడ ప్రజలు అనుకుంటున్నారు. ఆ షేర్లు అటు బదలాయించిన తర్వాతే ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పని కానిచ్చడానికి ఒప్పుకున్నారు అన్నారు. అంటే దీంట్లో నీకు బిడ్ ఏసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. బిడ్ ఏసినప్పుడు ఎవరు? జీఎం గారు బిడ్ ఏసారు. ఆయన గెలుచుకున్నారు. ల్యాండ్ కంపైజేషను, ల్యాండ్ ఎక్వైజేషను, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సు ఇయన్నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు. దాని తర్వాత నువ్వేమైనా పొడిచినావా అంటే 2019, 24 మధ్యన చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు మీద కోపంతోటి, పగతోటి అన్నీ చేసావు. అన్నీ చేసి అక్కడ ఏం చేసావు? 2019 ఎలక్షన్ టైంలో అసలు భోగాపురం ఎయిర్‌పోర్టే వద్దు అని చెప్పాడు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి.
జగన్ లైసన్ భోగాపురం 2019 ఎలక్షన్ టైంలో ఏం చెప్పాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ టోటల్ అన్నెసెసరీ ఫోర్సింగ్ ఫార్మర్స్ టు గివ్ ల్యాండ్ ఈజ్ ప్యూర్ లూటింగ్ అండ్ విల్ డిస్ట్రాయ్ ద లైవ్లీవుడ్స్. ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ జీవనోపాధి పాడైపోతుంది, వాళ్ళని బలవంతం పెడుతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ టైంలో చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మై గవర్నమెంట్ డెలివర్డ్ మిరాకిల్ ప్రోగ్రెస్ ఇన్ భోగాపురం, ఫుల్ క్రెడిట్స్ గోస్ టు మీ అని అంటాడు. అంటే అసలు మా గవర్నమెంట్ చాలా కష్టపడింది, ఈ క్రెడిట్ మొత్తం నాకే కావాలి అంటారు. రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ క్రెడిట్ ఒకటి తీసుకుంటే మిగతా క్రెడిట్స్ గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయిని చంపిన దానికి క్రెడిట్ తీసుకోమనండి. బాబాయిని చంపిన దానికి క్రెడిట్ తీసుకున్న తర్వాత మిగతా క్రెడిట్ల గురించి ఆలోచిద్దాం మీకు ఇవ్వాలా లేదా అని. జగన్ భోగాపురం హైపోక్రసీ ఎక్స్పోజ్డ్, భోగాపురం ఎయిర్పోర్ట్ ఈజ్ అన్ అన్నెసెసరీ, టీడీపీ ఈజ్ లూటింగ్ పూర్ ఫార్మర్స్ ల్యాండ్. చిన్న రైతుల దగ్గర వాళ్ళ స్థలాలు లాగేసుకుంటుంది అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడు, క్రెడిట్ భోగాపురం ఈజ్ మై గవర్నమెంట్ హిస్టారిక్ సక్సెస్, మై గవర్నమెంట్ ఇన్వెస్టెడ్ 4,503 కోట్లు 22 డెవలప్డ్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. అసలు దీనికి కారణం ఎవరు, అసలు ఇవన్నీ పర్మిషన్లు కానీ ఏదైనా కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే, దాని తర్వాత జగన్ ఈజ్ హిపోక్రటిక్ స్నేక్, జగన్ హిపోక్రటిక్ పాము లాంటి వాడు. టీడీపీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈస్ ప్యూర్ ఇవిల్ అండ్ ల్యాండ్ గ్రాబ్, బర్న్ ఇట్ డౌన్. అసలు అది చాలా దారుణం, దాన్ని తగలబెట్టిండి అని చెప్పింది. ఇప్పుడు మా ఎటర్నల్ అచీవ్మెంట్, మై గవర్నమెంట్ మిరాకిల్ 4,500 కోట్లు స్టోలెన్ 2,203 ఏకర్స్ అని చెప్పి. అసలు దీనికి ఎవరు రియల్ హీరో భోగాపురానికి, చంద్రబాబు నాయుడు గారు. జగన్ ఫ్రమ్ ఫార్మర్ కిల్లర్ టు క్రెడిట్ క్రాప్స్ రాబర్, జగను ఫార్మర్ కిల్లర్ టు క్రెడిట్ క్రాప్స్ రాబర్, క్రెడిట్ను దొబ్బేయడానికే వచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వైజాగ్లో ఏ డెవలప్ జరిగినా, గూగుల్ డేటా వచ్చినా, టీసీహెచ్ వచ్చినా, ఇంకో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చినా నాదే అంటాడు. కానీ అసలు ఆయన చేసింది ఏమి ఉండదు. ఎంఏలు కుదిరించుకున్నా సరే దాన్ని పట్టించుకున్న నాడులు, వాళ్ళు బస్సు ఏమని అడిగినా సరే, అప్పుడు ఎవరు ఐటీ మినిస్టర్ని వెళ్ళి బస్సు వెళ్ళి అడిగినా ఆ ఏరియాకి బస్సు ఏంటి అన్నా సరే లేదు, వీళ్ళు వచ్చి క్రెడిట్ స్టోరీ గురించి క్రెడిట్లు నాయి మై ప్రాజెక్టు మై అచీవ్మెంటు అంటే అది ఎట్లా ఉండిద్ది అంటే, స్నేహం కోసం సినిమాలో మన బాబు మోహన్ గారు ఉంటారు, వాళ్ళందరినీ కొండెత్తుతాను రండి వచ్చిన వాళ్ళందరికీ టోకెన్ 10 రూపాయలు ఇస్తానని చెప్పి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరందరూ కలిపి ఎత్తి నా మీద పెట్టండి, మీరందరూ ఎత్తి నా మీద పెడతా నేను మోస్తాను అంటారు. అట్లాంటిదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే, అట్లా పిల్ల మనస్తత్వం ఏంటంటే చెప్పన, అది నాది, నేను చేశాను అనుకోండి. కానీ ఆడు ఏమి ఉండదు, సింపుల్గా ఆడు ఏమి ఉండదు, మొత్తం నాదే అనుకుంటాడు, ఆడు ఏమి ఉండదు. జగన్ డబల్ గేమ్ అని భోగాపురం ప్రాజెక్ట్ విల్ స్నాచ్ ఫుడ్ ఫ్రమ్ ఫార్మర్స్ మోస్ట్ కంప్లీట్లీ అన్నెసెసరీ. అంటే రైతుల దగ్గర నుంచి కూడు లాగేసుకుంటుంది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు వచ్చేమంటాడు, భోగాపురం ఈజ్ మై ఓన్ గవర్నమెంట్ షైనింగ్ సక్సెస్, భోగాపురం నాదొక్కడిదే, నేనే తీసుకొచ్చాను అంటాడు. రిజెక్టెడ్ జగన్ ఫ్రమ్ అపోనెంట్ టు క్రెడిట్ గ్రాబర్. అసలు అతన్ని ప్రతిపక్ష నాయకుడుగా ప్రజలు చీకొట్టారు, మేం కాదు, ప్రజలు. అంటే ఆ ప్రజల్లో మేము కూడా ఉన్నాం అనుకోండి. ఆ ప్రజలు చీకొట్టిన కాడి నుంచి ఇప్పుడు ప్రతి దానికి నాకే క్రెడిట్, ఒరయ్యా నా క్రెడిట్ కార్డు ఇస్తాను కానీ బిల్లు కట్టు ముందెళ్ళి, ప్రతిదానికి క్రెడిట్ నాది ఏంటి, ఏం క్రెడిట్ కార్డు అనుకున్నామేంటి సార్? ఇప్పుడు మనం ఒక చిన్న సూపర్ మార్కెట్కి వెళ్తాం సార్, క్రెడిట్ కార్డు కావాలా అన్నట్టు మనోడు వెళ్ళి ప్రతి చోట క్రెడిట్ నాదే అంటాడు. సీన్ ఏమి ఉండదు, ఆడ మొత్తం పులిహారే. జగన్ క్రెడిట్ వ్యాంపర్ సకింగ్ టీడీపీస్ బ్లడ్, అపోజిట్ లైక్ ఏ డాగ్ నౌ లిక్స్ లైక్ ఏ బోన్ అండ్ క్లాష్ విత్. ఆ కుక్కలాగా అరుస్తుంది, కుక్క ఎట్లయితే అరుస్తుంది, అది వద్దు భోగాపురం వద్దు అని అరిచిండు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన కుక్కకి చికెన్ ముక్క మటన్ ముక్క వేసామనుకోండి ఎట్లా నాకుండిద్ది, అట్లనే ఇప్పుడు కూడా క్రెడిట్ నాదే అంటారు. సో నేను అట్లా పోల్చడం సారీ, కానీ వర్ణించడానికి ఇంకోటి వేరే లేదు కాబట్టి అట్లా పోల్చాల్సి వచ్చింది. సో ఇది ఫైనల్గా ఏంటంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు గారు అయితే దానికి వెనకాల నుండి నడిపించింది. అప్పుడు మంత్రి సెంట్రల్ మినిస్టర్ రాజు గారు, ఇప్పుడు మినిస్టరు రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళు ముగ్గురికే క్రెడిట్ ఇవ్వాలి అంతే తప్ప ఇంకెవ్వరికి క్రెడిట్ అనేది లేదు. ఇంకోసారి క్రెడిట్ చోరీ అంటే ఫస్ట్ క్రెడిట్ ఆ బాబాయికి వెళ్ళిన దానికి క్రెడిట్ తీసుకోమండి, దాని తర్వాత వేరే దాని గురించి మాట్లాడతాం.